నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। మద్యం ఆదాయం కోసం కార్పొరేట్ కంపెనీ లాభాల కోసం ఘనచరిత్ర కలిగినటువంటి దివ్య ఔషధం లాంటి తాటికల్లు అమ్మకాలను దెబ్బతీస్తే పోరాటాల ద్వారా ఎదుర్కొని గీత వృత్తిని కాపాడుకుంటామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి ప్రభుత్వాన్ని హెచ్చరించారు। కల్తీ మద్యానికి గీత వృత్తిని బలి చేయవద్దనని నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఆదరణ పథకానికి 5,000 కోట్ల నిధులు కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా ఈ రోజు భీమవరం ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్ వద్ద గీత కార్మికుల ధర్నాను నిర్వహించి ఎక్సైజ్ ఎస్ఐ సునీల్ కు మెమరాండాన్ని సమర్పించారు। ఈ ధర్నాకు జిల్లా సంఘం ఉపాధ్యక్షుడు కడలి పాండు అధ్యక్షత వహించారు। ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా 100% క్యాన్సర్ ను నిరోధించవచ్చునని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు। నవంబర్ 7 జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది వివిధ శాఖల అధికారులు పట్టణ ప్రముఖులు విద్యార్థులతో కలిసి భీమవరం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నుండి ప్రకాశం చౌక్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు। ఈ ర్యాలీ ఆరోగ్యకరమైన జీవనశైలి క్యాన్సర్ రహిత జీవితానికి రహదారి, ముందస్తు పరీక్ష క్యాన్సర్ నుండి రక్ష, క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యం, ఆహారమే ఔషధం వంటగదియే ఔషధశాల, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి మందుల అవసరాన్ని తగ్గించుకోండి అనే స్లోగన్స్ తో కొనసాగింది। ఈ వ్యాధి పట్ల స్త్రీ పురుషులు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ పరీక్షలను ముందస్తుగా నిర్వహించుకోవాలని కలెక్టర్ తెలియజేశారు। చాలా కేసులు ఆలస్యంగా గుర్తించబడడంతో రేడియో కీమో చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం రావడం, తిరిగి నయం చేయలేని స్థితిలో ఉండడంతో అధికంగా మరణాలు సంభవిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు। దైవ దర్శనానికి దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలను కల్పించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు। శుక్రవారం భీమవరం జేపీ రోడ్లోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు। ఆలయ చైర్మన్ గా మంతెన రామ్ కుమార్ రాజు, సభ్యులుగా వేలూరి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ, శ్యామలావతి, కె దుర్గా ప్రసాద్, ఎం వెంకటలక్ష్మి, ఐ నాగలక్ష్మి, ఎం సత్యనారాయణ, యు సత్యనారాయణ రాజు, జి వెంకటరమణ, ఎం కాశీ విశ్వనాథరాజు, బి రాణీలు సభ్యులుగా ప్రమాణం చేశారు। అంజిబాబు మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులు కృషి చేయాలని అన్నారు। ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికెలపూడి గోవిందరావు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, డైరెక్టర్ చనమళ్ల చంద్రశేఖర్, రాష్ట్ర కృష్ణబలజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। భీమవరంపట్నంలో అతి పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం। ఈ దేవాలయానికి ధర్మకర్తల మండలిగా ఎన్నుకోవాలని ఆలోచన చేసి ఎన్డీఏ కూటమి ఈ ధర్మకర్తల మండలిని నిర్ణయించడం జరిగింది। వీలైనంత వరకు అభివృద్ధి వారందరికీ కూడా అవకాశం కల్పించాము। మళ్ళా ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు మళ్ళా కొంతమందికి అవకాశం కల్పిస్తాం। మీరందరూ కూడా వెంకటేశ్వర దేవాలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని, దేవాలయ అభివృద్ధితో పాటు భక్తులకు సౌకర్యాలు చూసి భక్తులకు మంచి దర్శనం చేయించి పంపించాలని నిష్ఠతోటి ప్రతిరోజు దేవాలయానికి వచ్చి దేవాలయ బాగోగుల గురించి ఆలోచించాలని ధర్మకర్తల మండలి తెలియజేస్తున్నాను। కేంద్ర క్రీడలు యువజన సంక్షేమం మై భారత్ పశ్చిమ గోదావరి జిల్లా యువజన అధికారి సుంకర రాము జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్దార్ @150లో భాగంగా అతిపెద్ద ప్రచార యాత్ర డిజిటల్ దశను ప్రారంభించడం గర్వంగా ఉందని జిల్లా యువజన అధికారి సుంకర రాము తెలిపారు। నగరంలోని స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ మౌళ్ళమ్మ తల్లి దేవాలయం వద్ద
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లాలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మై భారత్ జిల్లా యోజనాధికారి రాము మాట్లాడుతూ భారత చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31 నుండి నవంబర్ 25 వరకు అతిపెద్ద ప్రచార యాత్రను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా, ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, మత్తురహిత భారత ప్రతిజ్ఞలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. 7వ తేదీ శుక్రవారం అత్తిలి గ్రామంలో అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మెగా ఉచిత చర్మ వ్యాధుల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏలూరు విజయ చర్మ వ్యాధుల హాస్పిటల్ అధినేత, లయన్స్ జిల్లా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ PMJF లయన్ డాక్టర్ డి సుబ్బారావు ఆధ్వర్యంలో 150 మందికి చర్మ వ్యాధుల పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అత్తిలి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సిరగాని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డాక్టర్ సుబ్బారావుని ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు 900కు పైగా ఉచిత క్యాంప్స్ ను ఏర్పాటు చేసి శీతాకాలంలో తీసుకోవాల్సినటువంటి చర్మ వ్యాధుల గురించి, చర్మ వ్యాధులు రాకుండా అనుసరించవలసినటువంటి జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సిరగాని నాగేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ సుబ్బారావు సేవలు ఎంతో అమూల్యమైనవని, ఆయన ఇటువంటి క్యాంపులను ఎన్నో నిర్వహించాలని, ఇటువంటి ఉచిత క్యాంపులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో సెక్రటరీ చిట్టూరి బాలమురళీకృష్ణ, ట్రెజరర్ వర్ధినేడి వెంకట శివ, క్యాంప్ చైర్మన్ యు భాస్కర్ రావు, దాసం బాబ్జీ, బండి గంగాధర్ రావు, పట్నాల బాబు, యాతం రాంబాబు, సోమసుందర్రావు, కేవి సత్యనారాయణ, బండి శ్రీను, నిమ్మల సూరిబాబు, ప్రవీణ్ రాయ్, చంద్రమౌళి, RVS రావు, వడ్డి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన అత్తిలి గ్రామంలో చర్మ వ్యాధులకు సంబంధించి మా లయన్స్ క్లబ్ నెక్స్ట్ ఇయర్ గవర్నర్ అయినటువంటి దశమ సుబ్బారావు గారు మాకు 3 సంవత్సరాల నుంచి రిక్వెస్ట్ చేస్తుంటే ఈరోజు వారు టైం ఇచ్చారు. ఎందుకంటే ఆయనది చాలా బిజీ షెడ్యూల్, ఎప్పుడు కూడా హాస్పిటల్లో ఎప్పుడు పేషెంట్లు ఉంటారు, వాళ్ళని వదిలి రావాలంటే అనేక ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈరోజు మా అత్తిలి గ్రామంలో కంపల్సరీ కావాలి సార్ అంటే వారు పెద్ద మనసు పెట్టుకుని వచ్చి, అదేవిధంగా ఈరోజు అందరికీ కూడా 100 మంది కంటే పైగా అందరూ వచ్చారు. వారందరినీ కూడా చక్కగా చూసి చాలా ఓపికగా వారితో మాట్లాడి వారందరికీ కూడా ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చి, ఫ్రీగా మందులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా చూశారు. ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి సుబ్బారావు గారిని, నెక్స్ట్ ఇయర్ గవర్నర్ అయినటువంటి సుబ్బారావు గారిని. అందరికీ నమస్కారం. ఈరోజు అత్తిలి లయన్స్ క్లబ్ వాళ్ళు పెట్టిన ఈ ఉచిత వైద్య శిబిరానికి నేను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చర్మ వ్యాధులు అంటే అందరికీ చాలా సులభంగా ఉంటుంది, కానీ ఒకసారి వస్తే తొందరగా పోవని చాలామంది తెలీదు. అందుకనే అనవసరమైన మందులు, వైద్యాలు చేసుకుని ఉన్నదాన్ని ఇంకా పాటు చేసుకోకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వెంటనే ఎవరైనా చర్మ వ్యాధులు డాక్టర్ గారు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి చూపించుకుంటే మంచిది. ఈ చర్మ వ్యాధులు అనేది ఈ వర్షాకాలం కానీ ఇలా ఈ సీజన్ మారుతున్నప్పుడు ఒకరోజు పోయి ఎండ, ఒకరోజు బాగా మానిపడుతున్నట్టు ఈ కాలంలో కూడా చాలా ఎక్కువగా వస్తాయి. పైగా అదే కాకుండా ఈ వర్షాల వలన దోమలు పెరిగిపోతాయి. అంటే చిన్నపిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చిన్నపిల్లలకి రోజు సాయంత్రం అయ్యేటప్పటికి కాళ్ళకి చేతులకి ఒక 5-6 చుక్కల్లో కొంచెం ఓడోమాస్, కొబ్బరి నూనెలో ఓడోమాస్ కలిపి రాస్తే వాళ్ళకి చాలా మంచిది. దోమలు కుట్టకుండా, పుళ్ళు పడకుండా ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ ఆఫ్ అత్తిలి వాళ్ళకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అత్తిలిలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఆడి కృతికా నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పంచామృతాలు, పండ్ల రసాలతో ఆలయ అర్చకులు ఐలూరి రామం, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వందే మాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అత్తిలి మండల పరిషత్ కార్యాలయం ఎంపీడీఓ శామ్యూల్ ఆధ్వర్యంలో వందే మాతర స్ఫూర్తిని, భారతదేశ చరిత్రను, స్వాతంత్ర్య పోరాటంలో దాని ప్రత్యేకతను గుర్తు చేసుకుంటూ జరిగిన కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వందే మాతర గీతం భారతీయుల్లో స్వాతంత్ర్యం పట్ల ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆయన తెలియజేశారు. వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలైన సందర్భంగా అత్తిలి ఎస్వీఎస్ఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల విద్యార్థులు వందే మాతర గీతాలాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని 10 గంటలకు నిర్వహించారు. కళాశాల పాలకవర్గ కార్యదర్శి మద్దాల వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ పమ్మి శ్రీరామ్ శర్మ, డివి రమణమూర్తి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్ 7వ తేదీ మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11:30 గౌరవ డిడిఓ ఎం ప్రభాకర్ రావు, తాడేపల్లిగూడెం మరియు గౌరవ ఎంపీడీఓ శామ్యూల్ అధ్యక్షతన ఇంటి పన్నులు, స్వామిత్వ, శానిటేషన్ మరియు ఇతర అంశాలపై మండల పరిషత్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ఈ రివ్యూ మీటింగ్ నకు ఏపీఓ ఎన్ఆర్జీఎస్ ఏవివిఎస్ఎన్ ప్రసాద్, ఇన్ఛార్జ్ డిప్యూటీ ఎంపీడీఓ జి భాస్కర్, మండలంలో అందరి పంచాయతీ కార్యదర్శులు, గ్రేడ్ 1 to 5లు, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అత్తిలి గ్రామ పంచాయతీ పరిధిలో గల నాన్ లేఅవుట్ల నందు ఇండ్ల స్థలములు కలిగిన యజమానులు, అనధికారిక లేఅవుట్లు కలిగిన వారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకుని రెగ్యులర్ చేసుకుని అనుమతులు పొందాలని పంచాయతీ కార్యదర్శి బి భాస్కర్ కోరారు. అనుమతులు పొందిన వారికే కరెంటు, కుళాయి కనెక్షను, ఇంటి నిర్మాణ అనుమతులు లభిస్తాయని అన్నారు. జనవరి 20, 2026 లోపు దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఉందని తెలియజేశారు. అత్తిలి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశము మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అధ్యక్షతన 12/11/2025 తేదీన బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అత్తిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుపుటకు నిర్ణయించడమైనదని తెలియజేశారు. తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో వందే మాతరం 150వ దినోత్సవం సందర్భంగా, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు వందే మాతర గీతాన్ని ఆలపించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్, నేవీ, ఆర్మీ విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుని కె పద్మావతి వందే మాతర గీత ప్రాధాన్యతను వివరించారు. ఎంఈఓ డి మురళీ సత్యనారాయణ, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ వెంకటలక్ష్మి, తాతపూడి మారుతీరావు, జనసేన సంఘాధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, మల్లిన రాధాకృష్ణ, నాదెళ్ల సత్య శ్రీనివాస్, కె హరిబాబు, ఏ కుమార్, సుబ్బు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వందే మాతర గీతాన్ని సామూహికంగా ఆలపించడం జరిగింది. బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఈ వందే మాతర గీతం ఆయన పూర్తిగా సాంస్క్రిటైజ్డ్ బెంగాలీ భాషలో రచించారు. ముఖ్యంగా ఆయన ఈ వందే మాతర గీతాన్ని రచించినప్పుడు మన భారతదేశాన్ని ఒక దేవతగా, ఒక తల్లిగా పూజిస్తూ సస్యశ్యామలమైనటువంటి మన దేశం ఎప్పుడూ కూడా సుభిక్షంగా పచ్చగా ఉండాలని చెప్పేసి ఈ పాట అంతటిని రాయడం జరిగింది. ఈరోజు మనమందరము కూడా ఈ రీతిగా పాడడం ద్వారా ప్రజలందరిలో, పిల్లల్లో, ముఖ్యంగా స్కూల్ విద్యార్థుల్లో, పెద్దవాళ్ళలో కూడా ఒక దేశభక్తి అనేటటువంటిది, మన దేశాన్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేటటువంటి విషయం
అందరిలోనూ కూడా ఉత్తేజపరచడానికి ఈ గీతం ఇలా ఆలపించడం జరిగింది. బంకిం చంద్ర చటర్జీ ఈ గీతాన్ని రచించినప్పుడు ఆనాటి దినాల్లో ఉండేటటువంటి స్వాతంత్ర పోరాటం ఉద్యమంలో ఈ పాటను పాడి అందరిలోనూ కూడా మన దేశభక్తి, మన దేశానికి స్వాతంత్రం కావాలి అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి ఇది రచించడం జరిగింది. ముఖ్యంగా ఈ దినాన నవంబర్ 7వ తారీఖునే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవిర్భావ దినోత్సవం అలాగే ఫ్లాగ్ డేగా జరుపుకోవడం కూడా చేస్తున్నాం. ఈరోజు మన పాఠశాలలో భారత్ స్కౌట్స్ వాళ్ళు విద్యార్థులందరూ కూడా వారు చాలా చక్కగా వచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా ఫ్లాగ్స్ని ఇచ్చి వారు ధరించుకునేలా చేశారు. ఈ ఫ్లాగ్ డే చేయటం ద్వారా కూడా మనలో పిల్లల్లో అందరిలో దేశభక్తి అనేటటువంటిది, సేవా తత్పరత పెంపొందించాలనేటువంటిది ముఖ్య ఉద్దేశము. 7వ తారీఖు శుక్రవారం రోజున తణుకు మున్సిపాలిటీ పరిధిలోని చాకలి చెరువు మరియు ఇరగవరం రోడ్ వార్డ్ సచివాలయ పరిధిలోని ఫ్రైడే, డ్రైడే, వెక్టార్ కంట్రోల్ హైజీన్ మొదలగు కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ దోమ చిన్నదైనప్పటికీ ముప్పు పెద్దదిగా ఉంటుందని, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, జపాన్ ఎన్సెఫలైటిస్ మొదలగు వ్యాధులు దోమల ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులని, దోమ పుట్టుకలను నివారించడంలో ఫ్రైడే, డ్రైడే ఆచరణ సరైన విధానమని తెలియజేశారు. వెక్టార్ కంట్రోల్ హైజీన్ విధానంలో దోమ నియంత్రణ భాగమని, నీరు నిలబడడానికి అవకాశం ఉన్న నిరుపయోగమైన కంటైనర్లను తొలగించుకోవాలని ఆరోగ్య కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు, హెల్త్ అసిస్టెంట్స్ తెలిపే మార్గదర్శక సూచనలను ఆ ప్రజలందరూ పాటించాలని ఆయన తెలియజేశారు. నేటితో వందే మాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తణుకు పట్టణం పాత ఊరిలోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ వందే మాతరం కేవలం ఒక గీతం కాదు, భారత స్వాతంత్ర సమరయోధుల హృదయాల్లో జ్వాలలు లేపిన దేశభక్తి మంత్రం. అప్పటి యువతకిచ్చినటువంటి స్ఫూర్తి, ధైర్యం, నిబద్ధతే నేటి భారత ప్రగతికి పునాది అని ఆమె పేర్కొన్నారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన వందే మాతర గీతం దేశ ప్రతి కుటుంబంలోని దేశభక్తిని నింపినటువంటి ఆధ్యాత్మిక శక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి రాసాబత్తుల అనుకుమార్, ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్, దాట్ల సత్యనారాయణరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాళబత్తుల రామకృష్ణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలోని జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బంది మరియు ఉందుర్తి పాల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో మధ్యలో చదువు మానేసి పేదరికం కారణంగా స్కూళ్లకు వెళ్లలేకపోతున్న పిల్లలను తిరిగి విద్యా ప్రవాహంలోకి తీసుకురావడం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తణుకు ఎన్టీఆర్ పార్క్ సమీపంలోని ఏకేటీపీ జెడ్పీ హై స్కూల్ నెంబర్ 2 స్కూల్ అలాగే కొంతమంది చిన్నారులను అంగన్వాడీ సెంటర్లలో చేర్పించారు. ఈ సందర్భంగా ఉందుర్తి పాల్ ఫౌండేషన్ చైర్మన్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రతి చిన్నారికి చదువు అనేది వారి జీవితాన్ని మార్చే మొదటి అడుగు. మీరు విద్యా హక్కు పొందే వరకు మా ప్రయత్నం కొనసాగుతుంది అని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకుతో పాటు అన్ని నియోజకవర్గాల కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జెండాలు ఎగిరేలా నిర్మాణ పటిష్టతకు, విస్తృతికి కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు కోరారు. ఈ రోజు తణుకులో జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆ మేరకు ఆయన సంఘ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసన మాట్లాడుతూ బీసీలో 139 కులాల ప్రజలందరి అవసరాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఢిల్లీ నుండి గల్లీ వరకు బీసీ హక్కుల సాధనకు, రాజ్యాంగబద్ధ రక్షణల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. గతంలో ఈ జిల్లా మొత్తం బీసీ ఉద్యమాలకు పట్టుకొమ్మగా ఉండేదని, అంతకు మించి తణుకు పట్టణ నాయకత్వంలో బీసీ ఉద్యమ నిర్మాణానికి సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ దుమ్మేటి సుధాకర్, రానే వచ్చింది కదా పశ్చిమ గోదావరి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పాతూరు
సెల్ అధ్యక్షుడు పాతూరుపల్లి వార్తనపల్లి కాశీ, రాష్ట్ర బీసీ నాయకురాలు వావిలాల్ సరళాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले, BR अंबेडकर, BR अंबेडकर. 9వ తారీఖున విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. 26 జిల్లాల నుంచి కూడా బలహీన బడుగు వర్గాలకు చెందినటువంటి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుల సంఘ నాయకులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని హాజరవుతూ ఉన్నారు. అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. మరి గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అనేక అంశాల మీద మరి హామీ ఇవ్వటం జరిగింది. 33% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. అదేవిధంగా 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పని ఎన్డీఏ కూటమి ముందు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు. అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి హామీ. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ వ్యక్తికి మరి పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పినటువంటి విషయము. ఇవన్నీ కూడా మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు మరి 15 మాసాలు అవుతూ ఉంది. మరి ఇంతవరకు మరి ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల మీద దృష్టి సాధించాలని చెప్పని మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి చట్టసభల్లో రిజర్వేషన్కి గతంలో స్థానిక సంస్థల్లో ఎన్నికలకి కులగణాంకాలు చేయాలని చెప్పని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కులగణాంకాలు చేయటానికి ఇటువంటి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదని చెప్పారు. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా మరి మీరు రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి అంటే జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని చెప్పని సుప్రీంకోర్టు కూడా ఆ రోజున మరి చెప్పినటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. కానీ సుప్రీంకోర్టు కూడా ఆ రోజున తప్పుడు నివేదిక ఇచ్చి మరి ఆ రోజున వారు తప్పించుకున్నటువంటి పరిస్థితి. కులగణాంకాలు చేయటానికి ప్రభుత్వాలు ముందుకొచ్చి తెలంగాణలో చేశారు, అదేవిధంగా బీహార్లో చేశారు, అదే కర్ణాటకలో చేయబోతూ ఉన్నారు. మరి ఇటీవల కొద్ది వారం రోజుల క్రితమే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నేను కులగణాంకాలు చేస్తానని చెప్పని మరి టీవీ ద్వారా మేము చూడటం కూడా జరిగింది. వారికి కూడా మేము కూడా అభినందనలు కూడా తెలియజేసాం. ఏది ఏమైనా కూడా కులగణాంకాలు చేసిన తదుపరి స్థానిక సంస్థలకు వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే మరి గతంలో మాకు దాదాపు 17,000 పోస్టులు ఈ రాష్ట్రంలో వార్డు మెంబర్ కాడి నుంచి ఇది జిల్లా పరిషత్ చైర్మన్ కూడా పదవులు కోల్పోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో అందరూ కూడా తెలుసు. మళ్ళీ అదేవిధంగా పునరావృతం కాకుండా తప్పనిసరిగా కులగణాంకాలు చేసి మరి మీరు ఏదైతే 34% అన్నారో 34% దానికే మేము కాకుండా జనాభా దామాషా ప్రకారంగా లెక్కలు తేలిన తర్వాత ఆ నిష్పత్తి ప్రకారంగానే మీరు స్థానిక సంస్థల్లో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పని మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తణుకు పాత ఊరు ఏకేటీపీ ప్రభుత్వ కళాశాల నందు వందే మాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకలకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, పట్టణాధ్యక్షులు బొల్లాడ నాగరాజు, ప్రధాన కార్యదర్శి రాసబత్తుల అనుకుమార్, సీనియర్ నాయకులు రాజు, ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్ తదితరులు పాల్గొన్నారు. తేతలిలో స్వాతంత్ర సమరయోధుల రణనినాదం వందే మాతరం ఆలాపించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వందే మాతర గేయ రచన జరిగి 150 సంవత్సరాలైన సందర్భంగా తేతలి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఉదయం 10 గంటలకు వందే మాతర గీతాన్ని ఆలపించారు. Rumah
వందే మాతర గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిద్ధార్థ కాలేజ్ స్టూడెంట్స్ లయన్స్ క్లబ్ సభ్యుల మధ్యన ఈ గీతాన్ని ఆలపిస్తూ కార్యక్రమాన్ని చేశారు. ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వావిలాల సరళాదేవి మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గేయం 150 సంవత్సరాల నుండి ఆనాటికి ఈనాటికి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, మాతృభూమి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచిపోయేలా రచించారని, ఈ గేయము స్వాతంత్ర సమరయోధులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిందని తెలియజేశారు. ఈ వందే మాతరం గీతం 150 సంవత్సరాల ఈ వందే మాతరం యొక్క గీతం రచన అనేది గొప్పతనం ఏంటంటే అందులో 3 అర్థాలు ఉంటాయండి. ఆ 3 ఏంటంటే మన దేశం యొక్క అందం గురించి, అలాగే సంపద గురించి, అలాగే దయ. ఈ 3 బేస్ చేసుకుని రచించిన గీతం అది. మనం స్కూల్స్లోని కాలేజెస్లోని ప్రతిరోజు ఉదయాన్నే ఈ గీతంతో స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ ఈ గీతం అనేది స్టార్ట్ చేసి అప్పుడు స్కూల్ అనేది ఎండ్ అవుతుంది. సాయంత్రం మళ్ళీ జనగణమనతో ముగిస్తారు. అలాగే ఇప్పుడు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి విద్యార్థులకి, స్టూడెంట్స్కి అందరికీ ఈ గీతం యొక్క మీనింగ్ అందరూ తెలుసుకుని ఒకసారి అందరూ ఆ గీతం పాడడమే కాకుండా దాని మీనింగ్ తెలుసుకుంటే చాలా ఒక కవితలు ఎలా అయితే చేసుకుంటారు ఈ టైప్ ఆఫ్ గీతం అనేది రేపొద్దున వాళ్ళు కూడా ఇటువంటి గీతాలు పాడగలరని తెలియజేస్తూ, ఈ రోజు ప్రముఖ సినీ నిర్మాత మరియు జనసేన నాయకుడు భోగవల్లి ప్రసాద్ ఆయన సతీమణి విజయలక్ష్మి అంబికా సమేత స్ఫటికలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నవరప్పాడు కూటమి నాయకులు పొప్పొప్పు వెంకట నాగేశ్వరరావు, పొప్పొప్పు సూర్యనాగేశ్వరరావు, పంతం నాగరాజు మరియు ఆలయ ధర్మకర్త బుల్సిటి రామకృష్ణ పాల్గొన్నారు. అది కూడా పైకి ఆకాలు కూడా పైన పెట్టండి. అవకాశం ఉంటేనే మీ మనసులో మాట ఆయన చెప్తుందని కొంచెం గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయి, డాక్టర్ కె ఓంకార్నాథ్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వైద్యాధికారులు పాల్గొన్నారు. వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గణపవరం నెంబర్ 1 పాఠశాలలో పుట్టిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొనసెట్టి గణేష్ 12,000 రూపాయలతో బీరువా, 4,000 రూపాయలతో విద్యార్థులకు ప్లేట్లు అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గణపవరం వారిచే కేక్ కోసి స్వీట్లను పంచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు సత్యనేడి నాని, కేశవరం హెచ్ఎం కాకర శాంసన్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. వీరవాసురం మండలం రాయకుదురు జిల్లా పరిషత్ హై స్కూల్లో వందే మాతర గీతం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో హెచ్ఎం కాన్కొలను శ్రీనివాసరావు మాట్లాడుతూ వందే మాతర గేయం బంకిం చంద్ర చటర్జీ 1875వ సంవత్సరంలో రాశారని, ఆ గేయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ మొట్టమొదటిసారిగా గానం చేశారని అన్నారు. విద్యార్థులను వందే మాతరం ఆకారంలో కూర్చోబెట్టి వందే మాతరం నినాదాలను కూడా చేయించారు. దెందులూరు నియోజకవర్గ ప్రజల నీటి కష్టాలను తీర్చడం కోసం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భగీరథ యత్నం చేశారు. ఏడాదిలో 365 రోజులు కూడా తన నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు త్రాగునీరు సమృద్ధిగా అందించడం కోసం 295 కోట్ల రూపాయలతో భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు దెందుమూరు ఎమ్మెల్యే చింతమనేని గారు కృషి చేశారు. గోదావరి జలాలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గ ప్రజలకు అందించడానికి గతంలో 1400 కోట్ల రూపాయల వ్యయంతో వాటర్ గ్రిడ్ నిర్మాణానికి అంచనాలను సిద్ధం చేశారు.
అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా దెందులూరు నియోజకవర్గానికి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధవళేశ్వరం వద్ద నుంచి పైప్ లైన్లు ఏర్పాటు చేసి నియోజకవర్గానికి తీసుకురావడం జరుగుతుంది. ఇందుకోసం దాదాపుగా 42 కోట్ల రూపాయల పైగా ప్రభుత్వ ధనాన్ని వెచ్చించాల్సి ఉంది. అయితే ఈ అంశాన్ని పరిశీలించినటువంటి ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గం నుంచి పోలవరం రైట్ హ్యాండ్ కాలాన్ ద్వారా గోదావరి జలాలు కృష్ణా జిల్లాకు తరలి వెళ్తున్నప్పుడు సమీపంలో ఉన్న కొప్పాకు వద్ద హెడ్ రెగ్యులేటర్ ని ఏర్పాటు చేసి అక్కడ నుండి దెందులూరు తరలించవచ్చునని, అది ఎంతో సమంజసంగా ఉంటుందని అన్నారు. ఎక్కడో 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధవళేశ్వరం వద్ద నుంచి దెందులూరుకి పైప్ లైన్లు వేసి నీళ్లు తెస్తామంటూ గత ఇంజనీరింగ్ అధికారులు చేసిన ప్రణాళిక సరికాదంటూ ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రస్తావించారు. అంతేకాకుండా వేసవిలో కాలువలు కట్టేసే సమయంలో సైతం 2 ఎకరాల చెరువులో నీటిని నిల్వ చేయడం ద్వారా ప్రజలకు వేసవిలో సైతం తాగునీటి కష్టాలు లేకుండా చేయవచ్చునని ఆయన సూచించారు. ఎర్నగూడెం అలివేలిమంగ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస శుక్లపక్ష పౌర్ణమి సందర్భంగా పలు పూజా కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త కాశీ విశ్వనాథం రోహిణి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నేను పడిపోయినప్పుడు నా శరీరం పడిపోయిన స్థితిలో ఆర్తితో ఎవరైతే నన్ను తెలుస్తారు ఆర్త విన్న శిథిలాచ భీత ఆ భయములు కలిగినప్పుడు శిథిలమైపోయినప్పుడు ఆ శరీరానికి మరణ భయమే కలుగుతుంది. ఆ భయాన్ని నుంచి బయటపడాలి అంటే విముక్త. వందే మాతర గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులోని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ యాక్షన్ బాబు, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు ఈ శ్యామ్ ప్రసాద్ మరియు ఇతర అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో కలిసి వందే మాతర గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.